మహనీయమైన మంత్రసిద్ధిని పొందినాము. నీకు ఆచార్యుడనైనందుకు నా జన్మ చరితార్థమైంది నాయన. నాయన, నీ వల్ల మన వంశమే పావనమైంది. కాంచన ఎన్ని బాధలు పడుతున్నదో, ఎక్కడున్నదో. అవును నాయన, వెంటనే బయలుదేరు, ఆలోచించు. ఆశీర్వదించు. విజయోస్తు, దిగ్విజయోస్తు. నీ పెళ్ళిని చుట్టాలు వచ్చేసారు, ముహూర్తం ఎగిరిపోతుంది. నాన్న, అమ్మ వచ్చారా? సంతోషం. ఆయన శివనాథ, ఏమిటిదంతా? కంగారు పడకండి నాన్నగారు, ఇది కళ్యాణ రంగం. మీ కుమారుడు సింహనాథుడు అమోఘ శక్తి సంపన్నుడు, మహారాజాధిరాజ మహేంద్రవర్మ గారి ఏకైక పుత్రిక కాంచనను పరిణయమాడబోతున్నాడు. సైనాథి, ఊరికొక చేసేదే కాంచన. ఏమిటి దుర్మార్గం? కాంచన స్వయంవరం ఎప్పుడు అయిపోయినదే, మనస్సు నిర్బంధిస్తున్నాం. ఇదేం ధర్మరా? నాది ఒకటే ధర్మము నాన్నగారు, నేను తలచినది నెగ్గించుకోవడమే. కాంచనను చేపడతాను, తాళి కట్టి తీరుతాను. ప్రతికుండగా నీకు నేను దక్కను. దక్షిణ తర్వాత దక్షిణ చాలు, శవానికే తాళి కట్టి చేస్తాను. కూడా పవిత్రమైన క్షాత్ర ధర్మానికి కలం కట్టిస్తున్నాం. నిన్ను చంపినా పాపలేదు. ఆహా, కన్న కొడుకునే చంపుకునే పాటి తండ్రివా? నీవు నా కొడుకువి కాదు. దిక్కు లేక నట్టడవిలో రాతి మీద పడి రోదనం చేస్తూ ఉంటే గాలిపడి సంతానార్థమై పరితపిస్తున్న మేము తెచ్చుకుని పెంచాం. దాని ఫలితం విషగీతగానే దాపరించాం. నేను నీ కొడుకును కానా? ఏమి వింత! కన్నవారు కాలదన్యారు, పెంచిన వారు విసర్జించారు. ఇక నేను సర్వస్వతంత్రుణ్ణి. సింహరాధా, అంత ఆదరిపడకు. నీ ఆట కట్టించే దివ్య పురుషుడు వస్తున్నాడు. ఎవడవాడు? ఎక్కడ? విజయుడు. రాణి, నా పట్టు నెగ్గించుకుంటా. జటాపటలా సాహో నరుడా, ఆ విజయుణ్ణి నిరోధించి నిర్వీర్యుణ్ణి చేసి ఈడ్చుకురా. ఈ కళ్యాణకాండ వాణికే జరిపిస్తాను. శ్రీమాత,
శరణు శరణు, నేను ఓడినాను. నీవు పరమమూర్తిని. నీ పవిత్ర చేతులలో నేను ఓడినాను. నన్ను కాపాడు, కాపాడు. ధన్యుడు మహానుభావ, నమో నమః. సింహనాథ, విజయుని చేతిలో నాకు ముక్తి లభించినది. ఇక నీ గతి నీదే. జటాపటవ, జటాపటవ, జటాపటవ. విజయ, బ్రతికొచ్చానని గ్రహించదు. ఇది నీ శక్తిగా అదృష్టం. సుమానాథ, ఏమిటి అజ్ఞానం? గ్రహించుకో. అదృష్టం యోగ్యుణ్ణి గాని వరించు. యోగ్యుణ్ణి కోటి మాయామంత్ర శక్తులు ఏకీభవించిన అణుమాత్రమైన చిరుకు చేయతాను. ఆదరణి ప్రగల్భాలు. విజయ, ఇదే నాలోని ప్రాణశక్తిని, దేహబలాన్ని క్రోడీకరించి ఈ ముత్తిఘాతంతో నిన్ను హతమార్చగల. శ్రీమా, హరిషడ్ వర్గాల యాత్రలో సతమతమవుతున్న ఈ జీవిని కనికరించవు. కామాంధకారకీకారణ్యమున జిక్కి దాస్యలు ప్రాణిని కరుణగలవే. క్రోధానలజ్వాల కుంభిని దహించి అలచిన కుమతిని అరయలేవే. లోభబుద్ధిని సర్వలోకము పీడించి పొగలడి మూఢుని బ్రోవరావే. మోహాంబుధిని తలముంకలుగా ముంగి తేలు జీవుని గని జాలిరాదే. మదము మాత్సర్యమును గ్రమ్మి మహితమైన మానవత బాసి
మలినమౌ మణికితమున చీకు ఈ హీనదీనుని నీ కటాక్ష చంద్రికల నుధరూపగాదనదే మాతా ఏమిటి మాయ, ఏమిటి సుఖం, ఏమిటి శాంతి? సోదర అగ్రజ, సోదర, ఇది నీ మహిమ. నన్ను తిరిగి మానవుని చేసిన, నేను చేసిన పాపములు తలచిన నా ఆత్మ దహించుకొని పోతున్నది. ఋషితుల్యం గురుదేవులకు మహాద్రోహం చేసిన లేలాయ. పరమ పూజ్యులైన పితృదేవుని క్రూరముగా హింసించినాను. పుత్ర ప్రేమతో ఆదరింపవచ్చిన మాతృదేవతను క్షోభ పెట్టినాను. చివరకు అనుజుని అర్థాంగినే చెరబట్టినాను. ఇంతేకాదు సోదర, ఆనాడు నీవు నాకు ప్రాణభిక్ష పెట్టినందుకు ప్రతిఫలంగా ఆ క్రూరులకు నిన్ను బలి చేయ సాహసించిన దుర్మార్గుణ్ణి మహాపాపి. శాంతించు సోదర, నీ ఆదరములకు అర్హుడను కాదు, జీవించుటకే తగను. అగ్రజ, చేసిన పాపములను అంగీకరించిన వాడే పరమ పుణ్యుడు. మానవుడు దుష్కృత్యములచే దానవుడగుచున్నాడు. ఆ దానవుడే పశ్చాత్తాపముతో తిరిగి మానవుడు కాగలడని నీ చరిత్ర సాగి ఈ అనుతాపము నీవు ఎల్లరకు ప్రేమ పాత్రుడవైనా. సోదరా,